హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్ స్టోరీ వరల్డ్. ఇవాళ నేను మీకు చెప్పబోతున్న కథ ఎవరు మూఢులు అనే కథ. ఒక ఊళ్ళో ఇద్దరు మిత్రులు ఉండేవాళ్ళు. వారిద్దరూ అప్పుడప్పుడు కలుసుకుని మాట్లాడుకుంటూ ఉండేవారు. అలా ఒకసారి వాళ్ళిద్దరూ కలుసుకొని మాటల సందర్భంలో తమ నౌకర్లు మూఢులని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఆ ఇద్దరి నౌకర్లలోనూ ఎవరు పెద్ద మూఢుడో తెలుసుకోవాలని వాళ్ళు తమ నౌకర్లని పిలిపించారు. ఒక అతను తన నౌకరు చేతిలో ఒక కాణీ పెట్టి, ఒరే, నువ్వు వెంటనే అంగడికి వెళ్ళి ఒక వజ్రాల హారం కొనుక్కొనిరా అన్నాడు. అయ్యా, అలాగేనండి అయ్యా, ఇదిగో ఇప్పుడే కొనుక్కొని వస్తా అని ఆ నౌకరు ఆ కాణీ తీసుకుని బయలుదేరాడు. రెండో అతడు తన నౌకర్ను పిలిపించి, ఒరే, నువ్వు మన ఉద్యానవనానికి వెళ్ళి నేనక్కడ ఉన్నానో లేదో చూసి వెంటనే వచ్చి నాతో చెప్పు అన్నాడు. ఆ నౌకరు కూడా సరేనని చెప్పి తాను కూడా బయలుదేరి వెళ్ళాడు. తమ నౌకర్ల మూఢత్వానికి మిత్రులిద్దరూ పగలబడి నవ్వుకున్నారు. ఈలోగా ఈ నౌకర్లిద్దరూ దారిలో ఒకరికొకరు ఎదురుపడ్డారు. అందులో ఒక నౌకరు ఇలా అంటున్నాడు, మా యజమాని ఎంత మూర్ఖుడు కాకపోతే నన్ను వజ్రాల హారం కొనుక్కొని రమ్మంటాడా, అది ఒక కాణీతో. ఇవాళ ఆదివారం కదా, అంగళ్ళుంటాయా అన్నాడు ఒక నౌకరు. మా యజమాని ఏమైనా తక్కువవాడా? ఆయన ఉద్యానవనంలో ఉన్నది లేనిది తోటమాలని పిలిచి అడిగితే సరిపోయేది కదా, దానికి నన్ను పంపాలా అన్నాడు రెండో నౌకరు.